హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 34తో మీ ముందుకు వచ్చేసాము. మా చెల్లె ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. చూసిండ్రు కదా దోస్తులు, ఎంత పాషుగా ఉన్నదో, ఎంత రిచ్చో. మేము పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఆగుండ్రి. దీన్ని చూసి పని మనిషి అనుకున్నది మా చెల్లె. నాకు తెలిసి నువ్వే చెప్పుంటావే అత్త ఫోన్లో. రాగానే నా కోడలుంటది ఇక్కడ, దాన్ని పని మనిషి అని విలువమని. మరి వాళ్ళ మా ఆస్ట్రేలియా సిస్టరు ఏమేం ముచ్చట్లు చెప్తుందో చూద్దాం పాండ్రి. ఇంకో విషయం దోస్తులు, నిన్న చెప్పిందే, బర్త్డే విషెస్ అయినా యానివర్సరీ విషెస్ అయినా లేకపోతే ఏదైనా మెసేజ్ అయినా మాతో మీరు చెప్పించాలనుకుంటే కింద సూపర్ థ్యాంక్స్ 100 రూపీస్ పే చేసి కామెంట్లో చెప్పండి. అది కూడా ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపే, లేదంటే బిలేటెడ్ విషెస్ వస్తుంది. ఓకే దోస్తులు, మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకో విషయం దోస్తులు, మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు పేరు పేరున మా థ్యాంక్స్ అండి. లైక్స్ కూడా 500 రీచ్ అవ్వట్లేదు అన్నాను, కానీ 500కి దగ్గరగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీకు లైఫ్లో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎప్పుడైనా ఎదురయ్యుంటే కామెంట్లో తెలియజేయండి. దాన్ని మేము ఫన్నీగా తీసి వీడియోలో చేస్తాము. పోతావానే సప్న నువ్వట పిన్నితోటి? ఎక్కడికి మమ్మీ? ఆస్ట్రేలియాకే. నువ్వు అత్త అంటే తీసుకుపోతుందట. సురేష్ ఏమంటాడో మమ్మీ? మరి నాకు ఓ బుద్ధి అవుతుంది, నేను ఓవన్నా దాంతో. నువ్వు పోతే నేను ఎట్లనే ఇక్కడ ఒక్కదాన్ని? అయ్యో, నువ్వెప్పుడో నెలకోసారి వస్తావు ఇంటికి, అప్పుడు వదిన ఉండదావే. నేను నెలకొకసారి వచ్చినా సంవత్సరానికి ఒకసారి వచ్చినా నువ్వు ఇక్కడ ఉండాలంతే. అమ్మో, నేను వచ్చినప్పుడు నువ్వు లేకుండా వదిన ఉంటుందా? ఇంకా నయమే, అది నన్ను ఇష్టం వచ్చినట్టు ఆడిపోసుకుంటుంది. మరి మన ఇద్దరం కలిసిపోదాం కదనే. ఏమంటున్నా మమ్మీ? సురేష్ తిడతాడు, మా అత్తమ్మ కూడా తిడుతుంది. తిడతావా అయితే? ఇంకా సురేష్ బ్యాంకాకు గోవాకు అటు ఇటు పోడా ఒక్కడే, నిన్ను తీసుకుపోకుంటా. నువ్వు కూడా మీ మొగుడిని తీసుకుపోకుంటా రా. ఇట్లా చేసినావనుకో సురేష్ ఈయన్నే ఇడిచిపెడతాడు. ఇక జీవితాంతం ఈయన్నే ఉండాలి నీ దగ్గర. ఏం సంగతే? సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్టుంది. కాదురా, ఇగో నా చెల్లి నన్ను ఆస్ట్రేలియాకి రమ్మంటాంది. నేను ఎటు పోకపోతే వేరే దేశాలకు మంచిగా దాంతో పోతే ఆస్ట్రేలియా మొత్తం చూడొచ్చు నేను. అన్నయ్య, మా మమ్మీ పోతే మాత్రం నేను నీ ఇంట్లో అడిగే పెట్టే చెప్తున్నా. పెట్టకు, ఎంత మంచిది ఏం కథ. ఎందుకు పెట్టావే? నీ ఇల్లు కాదా ఇది? అమ్మో, మా మమ్మీ లేకపోతేనా నీ పెళ్ళాము ఆడిపోసుకుంటుంది. మా మమ్మీ లేకపోతే నన్ను ఎట్లా చూసుకుంటారో, నేను అస్సలు రాని ఇక్కడికి. రాకపోయావు తీగని. మమ్మీ చూసినావానే అన్నయ్య ఎట్లంటున్నాడో? పెళ్ళానికి వస్తుందని నన్ను రావద్దంటున్నాడు ఇంటికి. అటేసి నా చుట్టే తిరుగుతుంది ఇలా టాపిక్. అదే మమ్మీ, నీకు తెలియదా పిన్ని గురించి? నీకెందుకురా, నా చెల్లె నన్ను పట్టుకపోతా అంటాంది ఆస్ట్రేలియాకు. నీకెందుకు? అది పట్టుకపోతా అంటుంది మంచిదే. నీకు తెలుసా పిన్ని పరిస్థితి ఎట్లుందో అక్కడ? ఏం పరిస్థితిరా? మంచిగా ఆస్ట్రేలియాలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది వేసిలా. గిడ లేదా వేసి వేసుకొని కూర్చోను కూడా. ఆడ ఆస్ట్రేలియాలో దాని కోడలు మస్తు టార్చర్ చేస్తుందట. దాన్ని చెల్లె మస్తు సార్లు ఫోన్ చేసి చెప్పింది నాకు తెలుసా. నీకు వచ్చినప్పుడు మంచిగా ఉంది కదా అని ఏదో రమ్మన్నది కదా అని నువ్వు పోతా అంటున్నావా? గా కోడలు ఎందుకు టార్చర్ చేస్తారా? గది ఆఫీసులా జాబ్ చేస్తుంది, కోట్లు సంపాదిస్తుంది. ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళ ఇంట్లో వంట మనిషి పని మనిషి ఎవరో తెలుసా? పిన్నేనట. ఏం మాట్లాడుతున్నారా? అందరి ముందట ఇష్టం వచ్చినట్టు ఆకు. దీని అసలు స్వరూపం ఇది. అలా కోడలు టార్చర్ చేస్తుందట, వంట మనిషి పని మనిషి లెక్కనే ఉంటుందట. దీని కథ అంతా చెప్పిండు రాజు నాకు. వంటకు వంట మనిషి ఉంటుంది, పనికి పని మనిషి ఉంటుంది. ఫారెన్లా పని మనుషుల్ని వంట మనుషుల్ని పెట్టుకోరు, అందుకే పిన్నిని రమ్మన్నదట. అది కోడలు మొత్తం ఇదే వంట చేస్తుందట, పనులు అన్నీ ఇదే చేస్తుందట. ఒర్రకురా, అందరి ముందట ఒర్రక అని చెప్పిన నేను.
సీక్రెట్ విషయాలు సీక్రెట్గానే ఉంచాలి. అందరి ముందట ఎవరద్దు, మీ బండారం బయట పడుతుంది కదా. నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు మీ సంగతి మొత్తం తెలుసు. నువ్వు పోయినావనుకో పనులన్నీ నీతోటే చేపిస్తారు. ఇక్కడ మంచిగా కూర్చొని తింటావు. నీకు రోగమావే ఆడిపోయి షాకిరి చేసుడు వాళ్ళకు. ఈ సప్నాన్ని పంపిద్దామా? ఇగో నువ్వు ఎవరిని పంపినా ఆడికి ఎవ్వరు పోయినా పని మనుషులే అవుతారు. పోయేది ఉంటే జాబ్ చేయడానికే పోవాలి. జాబ్ చేసేటోళ్ళను ఏమరేమనరు. గట్టి కొర్రకరా నువ్వు. ఎవరున్నారే? అందరు మన ఇంట్లోనే కదా. పిన్ని లేత్తదిరా, పండుకున్నది పాపం, పండని. సరే సరే నేను అట్లా బయటకు వేస్తా. రాని బాయే, తిన్నావు కదా మంచిగా? తిన్నాండి. ఒకసారి బండకపోయి ఎందుకు కూర్చున్నావు? విడ నడుము వస్తుంది. సరే రాజు, నువ్వు రాజుకేడ పని లేదు. అందరి ముందట నువ్వు వండుకపో, నువ్వు తిన్నావా అని అడుగుడు అవసరమా? అలా మీరు ఏడిసి వస్తారు. చూస్తున్నావా మమ్మీ అన్నయ్యను? నాకు కూడా బాయ్ చెప్తాడు కానీ దాని దగ్గరకు పోయి బాయ్ చెప్తాడు, తిన్నావా అని అడుగుతాడు, పండుకోమంటాడు. చూసినావా? నన్ను ఎప్పుడన్నా తిన్నావా పండుగపో అని అన్నాడు ఎప్పుడన్నా? ఎందుకంటాడే? నువ్వు 24 గంటలు తినుడేనే పండుడేనే. చూసినావా అనే మా చెల్లె ఆస్ట్రేలియాలో ఉంటుంది. గట్లా ఎక్కడెక్కడనో దేశాలలో ఉన్నారు నా వాళ్ళు. నీ వాళ్ళు గిడ హైదరాబాద్లో నన్ను ఉన్నారా? అవే 2-3 అన్నా పోతారత్తమ్మా. ఇక మెల్లమెల్ల పోతారు, అందరు పోతున్నారు ఇక ఫారిన్కి. నీ వాళ్ళు కూడా గట్లనే కదా, ఫస్ట్ ఇక్కడనే పుట్టి అక్కడికి పోయిండ్రు కదా. అమెరికా ఆస్ట్రేలియాలోనే పుట్టిండ్రా అయింది మీ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు కదా నువ్వు? మమ్మీ మీకు ఎదురు తిరుగుతున్నావా? నేనేం ఎదురు తిరిగిన స్వప్న? అమెరికా ఆస్ట్రేలియాలో పుట్టిండ్రా ఎవరన్నా? మీ పిన్ని అక్కడనే పుట్టిందా అని అడుగుతున్నా. అవును, మా పిన్ని ఆస్ట్రేలియాలోనే పుట్టింది. అవునా అత్తమ్మా? మరి అది ఆస్ట్రేలియాలోనే పుట్టింది కాబట్టి దానికి తెలుగు అర్థం లేదు. తెలుగు ఎట్లా మాట్లాడిందో చూసినావు కదా, అన్ని ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది అది. అవునా? ఏమో నేను సరిగా వినలేదు. వారం రోజులు ఈయనే ఉంటుంది కదా, ఈయనే అవుతి. వారం రోజులు ఉంటుందా ఈ టార్చర్ది? అయినా కొంచెం మాటలు ఎక్కువ అవుతున్నాయి వదినా నీకు. ఓనీ గట్టి కొరకుండ్రి, పిన్ని లేస్తుంది మళ్ళా, దానికి డస్ట్బిన్ అవుతుంది. అవ్వా అయ్యా, ఓ నా కడుపు, అవ్వో పొట్టవలుగా పెట్టింది నా అక్క. అవ్వా పొట్టవలుగా తిన్నా. ఎన్నేళ్ళు అవుతుంది నేను కూడి తినక. అవ్వా బోటి కూరనైతే ఎంత కమ్మ ఉన్నది. చిన్న కొద్ది తినబుద్ధి అయింది నాకు. మేకుంటే మేకనే మింగుదు. నేను చేసిన తలకాయ కూర కూడా అవ్వా సమ్మగా ఉన్నది. దాన్ని పెళ్ళంలో పోసుకొని గుటగుట తాగిన. కాని బాంచనే సచ్చే కడుపులో పుడతానే. అవ్వా గడ ఆస్ట్రేలియా అంటారు కానీ గడ సాకిరి చేసి చత్తనే. పొద్దుందాకా సాకిరి ఎత్తే రాత్రికింత బ్రెడ్ ముక్క వారెత్తారు. అక్క కళ్ళు తాగబుద్ధి అవుతుంది, కళ్ళు తాకి నీళ్ళు అవుతుంది. మన ఇద్దరం చిన్నప్పుడు కళ్ళు తాగకపోదమాయే మన బాబు తెస్తే. ఇది అన్నీ ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంది, అన్ని కళలుగా అంటుంది గట్లా. మమ్మీ ఎంతసేపు పండుకుంటుంది పిన్ని? లేపకపోయినావు, ఎటన్నా పోదామన్నది కదా. రాని ఎంతసేపు కూర్చుంటావేడా? కొంచెం పండుకపో. రాజుగాడు ఏం చెప్పిండు? పండుకోమని చెప్పిండా? గిన్నె కూర్చున్నావు, నడు. పోతాత్తమ్మా. చెల్లే, ఓ చెల్లే లేవే, బయటకు పోదామంటివి కదా. ఓ అక్క, ఇంత అన్నం ఉంటాయి అక్క. లేవే చెల్లే, ఎటన్నా పోదామన్నావు బయటకు లేవు, మళ్ళీ చీకటి అవుతుంది. అక్క ఏమైందే? ఏం లేదమ్మా, మీరు లేస్తే బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. పోదాము. నేను డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను. ఈ డీప్ స్లీప్ లోకి పోతే గానీ దీని బండారం బయట అవ్వలేదు. రాజు పండుకపో అన్నాడు. నేను వండుకోలే, ఇంకా నయమైంది. ఇది సరిత ఇంటెంత మంచిగా ఉంటుండేనో. చూసినవానే, నా చెల్లె ఇంగ్లీష్ ఫీజులనే పెయ్యిస్తుంది, ఇంగ్లీష్ ఫీజులనే ఆవలింతది ఇస్తుంది. ఎంత స్టైల్ కావాలిస్తుంది చూసినావా? మస్తు స్టైల్ కావాలిస్తుంది అత్తమ్మా. నిన్న ఆవలియమంటేనా? అది నీటి గుర్రం ఉంటుంది చూడు, నీటి గుర్రం ఊరినట్టే ఉంటుంది. అదే అండి హిప్పోపోటమస్. అలా అలసిపోయానక్క, అది
మళ్ళీ అలాగే పడుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. డైట్లో ఉన్నాను నేను అసలే. డైట్లుంటేనే గింత మింగినవావే, మేకనే మింగుతాన పడుతుంది. ఇక డైట్లో లేకపోతే నువ్వు కూడా మా అత్త లెక్కన ఐదువేమో అంబోతు లెక్క. అక్క త్వరగా లేవు, వెళ్దాం అందరం. మమ్మీ ఎక్కడికి వెళ్దామే? ఏడుకు పోదామే? గదేదన్నా సినిమాకి పోదామా, హోటల్కి పోదామా? అక్క హోటల్స్ చూసి చూసి బోర్ కొడుతుంది నాకు. మంచిగా అలా పొలాలు, పంటలు, పచ్చి గడ్డి, అక్కడికి వెళ్దాము. పంచులు, పొలాలు, పచ్చి గడ్డేట. ఇది ఇప్పటిదాకా కలగన్నప్పుడు దీనికి ఒక వీడియో తీసి చూపించేది ఉండే. దడుచుకొని గుండెపోటు వచ్చి వస్తుండే ఎక్కనే అది. అదినా తొందరగా వెళ్ళి టీ పట్టుకొని రా, స్నాక్స్ కూడా తీసుకురా, మంచిగా తిని వెళ్దాం. కొన్ని స్నాకులు గంట పెట్టుకురావే. ఒక పెద్ద బుట్టెడు తయారు చేయి స్నాకులు, మంచిగా గడ కూర్చొని తినచ్చు. అక్క మనం నైట్ చేసే భోజనం కూడా తీసుకురమ్మను, అక్కడే తిందాము. చీకటి అవుతుంది కానీ తినేసరికి ఇక్కడ లైట్లు ఉండయి. చీకటి అయితే ముందే తిందాం అక్క. ఓర్ దీని బర్రే ముందే తింటుందట. రాత్రికి ఏం పడ్డాయనే మళ్ళా రాత్రి కూడా తింటానావు కదా. అంత ముందే తింటే రాత్రికి ఆకలి అవుతుంది, అందుకే స్నాక్స్ తిందామంటన్నా. అక్క రాత్రికి ఆకలి అయితే మళ్ళీ వంట చేసుకుందాం, ఏముంది? మనం ఇంట్లోనే కదా ఉండేది. ఏ నీ కోడలు చెయ్యనంటదా? అందుకేదే చెయ్యకపోతే నేను ఊకుంటాను అనుకుంటానవా? మరి ఇంకేంటి అక్క, నాకు ఆ మటన్ తిన్నట్టే లేదు. తలకాయ కూర, బోటి కూర ఇవన్నీ ఒక్కొక్క పెద్ద పెద్ద గంజిల్లో పెట్టుకురమ్మని చెప్పు. అవునే చెల్లె, మంచిగా తిన్నావా అనే కడుపు నిండా? నచ్చినాయా కూరలన్నీ? నచ్చాయక్క, చాలా రోజులైంది కదా. అక్కడ ఎప్పుడు శాండ్విచ్, బర్గర్, పిజ్జా ఇలాంటివి తింటాము. కౌసు నీసు ఉండదా వెగడా? ఉంటుంది అక్క, అన్ని రకరకాలు ఉంటాయి. మరి తినలే అంటావు, బాగా రోజులు అవుతుంది అంటవేందే? అంటే అక్క మనం అక్కడ ఇక్కడ లెక్క చేసుకోం కదా, అన్ని స్పైసెస్ ఉండవు, అంత రోగా తినాలి. ఏందో ఏం పాడో ఏమంటానో నాకు ఏం అర్థమైతలేదు కానీ నీ కోడలు మంచిగానే చూసుకుంటుందా అవే నిన్ను గడా? అయ్యో అక్క, కోడలు చాలా మంచిది. మా కోడలు చాలా బిజీ, ఎప్పుడో ఆఫీస్లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకక్క నీకు డౌట్ ఎందుకు వస్తుంది? ఏ డౌట్ కాదు కానీ మరి గడ వంట వాళ్ళు చేస్తారే నీ కోడలు మొత్తం ఆఫీసులోనే ఉంటే? అయ్యో అక్క, ఇంటి నిండా వంట మనుషులు, పని మనుషులు ఉంటారు. అవునా, వంట మనుషులు చేస్తారా? వెకమ్మ చేస్తారా మరి? చేస్తాడక్క. నాకు ఒళ్ళు నొస్తుందంటే వచ్చి ఒళ్ళొత్తుతారు, కాళ్ళు నొస్తున్నాయి అంటే వచ్చి కాళ్ళొత్తుతారు. చిటికిస్తే 10 మంది పని మనుషులు వస్తారు. నీ బొంద నాకు రాజు మొత్తం చెప్పిండు నీ విషయాలన్నీ. మొత్తం పని మనిషి లెక్క గొడ్డు చాకరీ ఎత్తావటాడా. చిటికెత్తే 10 మనుషులు వస్తారట, ఒక్క పని మనిషికే దిక్కు లేదంటే. అయ్యో రాణి, చెప్పింది వినిపెట్టట్లేదా? మొత్తం కూరలన్నీ క్యారేజ్లో ఒక్కొక్క గిన్నెలో పెట్టేసి తీసుకొని రా నడు. అలాగే చిన్నత్త. కూరలేంటే చాలా వేస్ట్ ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు చెప్పాను, ఇక్కడే నిల్చొని చూస్తుంది. సరే పాయ మరి పోదామిగ, మళ్ళీ చీకటి అవుతుంది. రాజుగానికి కూడా ఫోన్ చేసి రమ్మంట. చెయ్యి తొందర చెయ్యి, బావ రోడించను. వస్తాడు బావ వస్తాడు. ఇంకా నువ్వు బావాని కలవకపోతేవి. బావని చూడక చాలా రోజులు అవుతుంది అక్క. అవునే మరి నీతోటే అత్తేమో గానే ఎందుకున్నాడే? ఇక్కడికి వస్తే ఇద్దరం వచ్చేస్తే అక్కడ పనులు ఎవరు చేస్తారక్క? ఏం పనులు పిన్ని? పనులన్నీ మీరే చేస్తారానే? ఏం పనులు? పనులంటే ఆఫీస్ పనులక్క. ఓ ఆఫీస్ పనులా? మరి ఏమనుకుంటేవి? ఏమనుకోలే గాని పాయిగా పోదాంపా. అక్క నీ ఒళ్ళో పడుకోవాలనుందక్క. అందుకోయే, దానికేమున్నదే? అబ్బా ఇంత మెత్తగా ఉన్నావక్క. ఆ సప్న కూడా ఎప్పుడు నా మీద వండుకోదే, నువ్వు ఎప్పుడు అత్తేటప్పుడు నా మీద వంటావు. మీరైతే ఇద్దరు మంచిగున్నారు మమ్మీ, అక్క చెల్లెళ్ళు. ఒకరికొకరు మంచిగా ముచ్చట్లాడుకోవచ్చు. నాకైతే ఎవ్వలేడు. సొంటి కొమ్ముగాడు ఒక అన్నగాని అన్నావు, అక్క లేదు చెల్లె లేదు. పదినున్నదా అంటే అది పెద్ద వేస్ట్. అది అక్క కాదు చెల్లె కాదు. ఏమనుకుంటానవే అక్క చెల్లెళ్ళంటే? ఎందుకే సప్పి, మేము ఉన్నాం కదా నీకు. మా అమ్మ ఉంది, చిన్న మమ్మ ఉంది.
ఇద్దరున్నారు నీకు. చూసినవానే, నేను మమ్మీ, అది చిన్న మమ్మీ. అంత ఇంగ్లీష్ ఫీసేదండి. సరే మరి ఎంతసేపే పిన్ని పోదాందా. అవునే, నువ్వు చిన్న మమ్మీ అని పిలవచ్చు కానీ పిన్ అంటావు. అనుకోని ఇంగ్లీష్ ఫీజులో మాట్లాడానే, అమెరికాకు పోతే వనకత్తాయి. సరే మమ్మీ, నాకు చిన్నప్పటి నుంచి పిన్ని అని పిలుగుడే అలవాటు. కొత్త చిన్న మమ్మీ అని ఎందుకంట నేను. అని ఇష్టం నీవి, ఊరుకో అక్క. అబ్బా, వీళ్ళతోటి పిక్నిక్కి పోయినా ఏడికి పోయినా బోరు కొడుతుంది. ఇంట్లో ఉన్నా గదే బోరు, బయట ఉన్నా గదే బోరు. ఇంకా ఇంట్లో ఉంటేనన్నా కొంతసేపు పండుకున్నాడో వేరే రూమ్లో పోవడో ఫోన్ చేసుకోవడో వేసుకోవస్తుంది. కానీ ఏడికన్నా బయటకు పోయినామంటే కథమే. ఇక వాళ్ళ చుట్టూ మనం అరెస్ట్ అయిపోయినట్టుంటుంది. ఎటు చూడరాదు, ఎటు పోరాదు, ఏడ నవ్వరాదు, ఏడ మాట్లాడరాదు. మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే, నవ్వినా తప్పే, ఏడిచినా తప్పే, కూసున్నా తప్పే, నిల్చున్నా తప్పే. వీళ్ళే పోయి సావచ్చు కదా, నన్ను రమ్మనుడు ఎందుకు? ఎందుకంటే అన్నీ అందియాలి. అక్కడ కూడా అసిస్టెంట్ లెక్క రాని అనగానే ఉరకాలి, రాని అనగానే ఉరకాలి. అలా ఇవన్నీ పట్టుకొని మోసుకుంటూ రావాలి సామాన్లు. ఎంజాయ్ ముఖాలు. వీళ్ళ ఎంజాయ్మెంట్లో కూడా నాకు బాధనే. ఏం చేద్దాం, కర్మ. సరితకు ఫోన్ చేసి రమ్మంట, అది కూడా వస్తుంది. ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఏ హలో సరిత, ఏం చేస్తున్నావే? ఖాళీగానే ఉన్నావా? ఏగో ఇల్లు పిక్నిక్కి ప్లాన్ వేసిండ్రే. పిక్నిక్ అంటే గిరే వట్టిగట్ల ఊర్లో తిరిగి రావడానికి. తినుడట అన్నేనట, అన్నీ చదువుకరమ్మన్నారు. నువ్వు ఖాళీగానే ఉన్నావా? మరి రావే పోదాం. బోరు కొడుతుంది నాకు ఒక్కదానికి. వస్తావా? సరే సరే, తొందర రెడీ అయ్యి కూర్చో. ఇప్పుడే కాదు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఇగో మా మామగారు రాలే, ఇంకా దానికోసం వెయిట్ చేస్తాను. సరేనా? సరే సరే. ఏంది? ఏమో లేట్ అవుతుంది కావచ్చు. అన్నయ్యకి అయితే డిన్నర్ రెడీ చేసి పెట్టు. నేను తెస్తున్నా వంటలు, నువ్వు కూడా తినవు. ఏం ఏడవరాల బొందా. దా. అమ్మయ్య, సరిత వస్తున్నది. ఇక నాకు బాధనే ఉండదు. అలేమన్నా అన్నా కూడా ఏదో ఒకటి కౌంటర్ వేస్తుంది. ఆనే ఉంటుంది, నన్ను ఏమననియది. ఇలా సోది ఇంకా ఉడతలేదు, తెవతలేదు. ఆ టింగు టింగుది ఇంకా రెడీ అయ్యకుండానే ఉన్నది. అది ఎప్పుడు వస్తుందేమో బయటకు. అత్తో గంట రెడీ అయింది, దాని బిడ్డో గంట రెడీ అయింది. ఇక అత్త చెల్లె ఆ టింగులాడిదైతే ఇప్పటికి 2 గంటలు అవుతుంది, ఇంకా బయటకు రాదు. లిప్స్టిక్ల మీద లిప్స్టిక్లు పూసుడే పూసుడు, రాకుడే రాకుడు. పోయేది ఇక్కడ ఊర్లోనే బయటకు. దానికి గంతగానం రెడీ అవ్వడం అవసరమా? ఇంకా కొంతసేపు అయితే మొత్తం చీకటి అవుతుంది. ఎంత రెడీ అయినా ఏం కనబడది. అన్ని రెడీ పెట్టినావే సప్న? ఏందత్తమ్మా, మీరు సంతోషంగా ఉన్నప్పుడు సప్న అంటారు, బాధలు ఉన్నప్పుడు రాణి అంటారు. ఏమనుకుంటానవే, నేను హ్యాపీ ఉన్నా అంటే అప్పుడు నా బిడ్డనే గుర్తుకు రావాలే సప్న. మరి బాధలుంటే ఎవరో దిక్కుమాలోళ్ళు గుర్తుకొస్తారు. దిక్కుమాల ముఖందాన అన్ని దిక్కుమాలే అన్ని పెట్టుకొని ఇంకా మంది మీద నూపుతుంది. ఏమయ్యత్తమ్మా ఇంతసేపు? మామయ్య రావద్దానే? మామయ్య అత్తనే పోదామంటాంది గది నా చెల్లె. మామయ్యకు రమ్మన్నా. మరొకసారి ఫోన్ చేయకపోయినా అత్తమ్మా, మళ్ళీ చీకటి అవుతుంది. ఫోన్ చేస్తా. హలో, ఏడు దాకా వచ్చినావండి? మా చెల్లి వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. చూడ్డానికి రానన్నా లేవు. ఏడు దాకా వచ్చినావు? తొందర రా మరి, మనం అందరం బయటకు పోదామని ప్లాన్ వేసింది. పోవుడే ఇప్పుడు. ఇంకా 5 నిమిషాలలో వచ్చుడేంది? ఇప్పటికి అద్దువు కదా, ఇంకా రాలే. సరే సరే తొందర రా. అది కూడా రెడీ అవుతుంది నా చెల్లె. వచ్చినప్పటి నుంచి చెల్లె నా చెల్లె నా చెల్లె అని ఒక 1000 సార్లు జపం చేసింది కావచ్చు. అంతకంటే డబుల్ జపం ఆస్ట్రేలియా 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 అని చేసింది. దాని బదులు శ్రీరామనో శ్రీకృష్ణనో అంటే ఇంత పుణ్యం వస్తుంది దీనికి. అత్తాండు నా చెల్లెని చూసి సర్ప్రైజ్ అవుతాడు మా ఆయన. దాన్ని చూసి సర్ప్రైజ్ అయితే నువ్వు సర్ప్రైజ్ అవుడు దేనికి? ఎందుకత్తమ్మా, మామయ్యకు తెలియదా చిన్నత్తమ్మ వచ్చిందని? తెలుసు, ఎంత తెలిసినా గళ్ళకు సర్ప్రైజ్ ఉంటుంది. అబ్బో, నీ సర్ప్రైజులు నాకెందుకు కానీ. అది నా బోర్ కొడుతుంది. ఎంతసేపు చేస్తారో ఏమో వీళ్ళు. ఆలోపే మన స్నాక్స్ చేయవచ్చు కదా. ఉన్నాయన్నీ క్యారేజ్లో సర్ది పెట్టిన స్వప్న. ఇప్పుడే తింటే అక్కడికి పోయినాక ఏముంటాయి చెప్పు?
కనీసం అన్నేకన్నా ఫోన్ చేసి చిప్స్ అన్న కురుకురే అన్నేమన్నా తెమ్మను కదా, తినచ్చు టైంపాస్కి. అవునే, ఇంట్లో పాప్కార్న్లో బఠానాలో ఉన్నాయి కదా, అయిపోయినాయి అత్తమ్మ అవి ఎప్పుడో. మంచిగా మురుకులో పిరుకులో కారపూసను చెగోడిలో ఏదో ఒకటి వేసి పెట్టచ్చు. ఇంట్లో మంచిగా టైంపాస్కు తినచ్చు. ఏది శాత కాదు దీనికైతే. చేసుకుందాం తీయత్తమ్మ, రేపేళ్ళుండి వేస్తా. చెయ్యు మళ్ళా మా చెల్లె బొంగ కూడా కొన్ని వేయాలి. అది ఆస్ట్రేలియాకు పట్టుకపోతుంది కొన్ని. పాపం దానికి ఆడ ఏం దొరుకుతానేవో ఏం దొరుకుతలేవో. అవును పాపం పెట్టిద్దాం. అది ఇప్పుడు దాకా కళలు ఎట్లా మాట్లాడింది, దానికి కూడు కూడా పెట్టరట. ప్రొద్దున్నుంచి రాత్రి దాకా చాకరీ చేస్తే ఇంత బ్రెడ్ ముక్క పడేస్తారని చెప్పింది పాపం. అయిందా అక్క, రెడీ అయినావా? రెడీ అయినమే, అందరం నీకోసమే చూస్తున్నాం. లేదక్క, బావేడి ఇంకా రాడు. వస్తాండే నీకోసం ఇంకా పుల్లారెడ్డి సీట్లు పట్టుకొస్తాండట. బావి ఇంకా మర్చిపోలేడావే నాకు పుల్లారెడ్డి సీట్స్ ఇష్టమని. ఇట్లా మర్చిపోతాడే, నువ్వు ఆస్ట్రేలియా చెల్లెవు, నాకు ముద్దుల చెల్లెవు. ఇంకా ఎంతసేపు అక్క? అత్తడా 5 నిమిషాలు అన్నాడు. సరేలే వెయిట్ చేద్దాం. ఇంగ్లీష్లోనే పాట పాడతావా అవి నువ్వు? ఇంతక అదేనే, పాటలు వస్తే ఇంగ్లీష్ ఫీజులోనే వాడతావా అవి నువ్వు? అవును, ఇంగ్లీష్ ఫీజులోనే వాడుతుంది, ఇంగ్లీష్ ఫీజులోనే దగ్గుతుంది, ఇంగ్లీష్ ఫీజులోనే తుమ్ముతుంది. ఇంకేమన్నా వేసేటి ఉంటే కూడా ఇంగ్లీష్ ఫీజులోనే ఎత్తుంది. నీకేమైతుంది మధ్యలో? ఇంకా బావ ఇక్కడ ఎంతసేపు అవుతుంది? హే యూ స్వీటీ. అమ్మో వచ్చిండు టిప్పు టాపు దొరగాడు. హాయ్ బా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి స్వీటీ? స్వీటీ అనకు బావా, నాకు సిగ్గేస్తుంది. మరి చిన్నప్పటి నుంచి నేను స్వీటీ అనే స్వీట్ గా పిలుస్తాను కదే. మరేవి బా, నా పుల్లారెడ్డి స్వీట్స్ తెచ్చాను. సర్ప్రైజ్ నైట్ ఇస్తాను. నైట్ ఇచ్చుడేంద్రా నీ బొందా? బా ఎలా ఉన్నా నీ డ్రెస్ లో? సూపర్ స్వీటీ, నువ్వు ఏ డ్రెస్ లోనైనా సూపర్ ఉంటావు. రాగానే అద్దాలు తలిగేసింది ఇది. బా నీకోసమే వెయిట్ చేస్తున్నాం. బా తొందరగా వెళ్దాం. వెళ్దాం. మా తమ్ముడు మంచిగా ఉన్నాడా? మంచిగున్నాడు బా. మరి నాకేం తెచ్చినావు? నీకు చాలా తెచ్చాను బా, నైట్ చూపిస్తాను. వీళ్ళకి ఏం పుట్టింది, అంత తేడా మాట్లాడుతున్నారు. నైట్ చూపిస్తా అంటారేంది ఇద్దరు వేస్ట్ గాళ్ళు. ఇక మనం వచ్చేసరికి నైట్ అవుతుంది, అందుకే నీకు నైట్ చూపిస్తా అంటుంది మా చెల్లె. సరే, ఎవరెవరు వస్తున్నారు? మన ఇద్దరమేనా పోవడం? అందరం వస్తున్నాం డాడీ, ఎందుకు అట్లా చేస్తావు? ఏ వట్టిగా జోక్ చేసిందే. అందరు అచ్చుడు అవసరమా ఇప్పుడు అంటున్నా? ఇంట్లో ఉండాలి కదా ఎవరో ఒకరు. పోతాడు నన్నే అంటాడు, నన్ను ఇంట్లోండు మన అంటాడు. ఉంటా, నాకేంది? మీ పిచ్చప్ మొగాలను చూసుకుంటా ఆడికి వచ్చే బదులు ఇంట్లోన్నదే నయం. చలో మరి వెళ్దాం పదండి. స్పెట్స్ తీసే స్వీటీ. లేదు బా, నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా స్పెట్స్ పెట్టుకుంటాను. అది ఆస్ట్రేలియాలా గట్లనే ఉంటారు. నా చెల్లె ఆస్ట్రేలియా కాబట్టి గట్లనే పెట్టుకుంటా అంటది. పదండి వెళ్దాం. మమ్మీ చేంజ్ పెట్టుకున్నావా? నాకేమన్నా స్నాక్స్ కావాలి, మధ్యలో కొనుక్కుంటా. ఉన్నాయి పావే, పర్స్ పెట్టుకున్నాపా. అక్క పద వెళ్దాం రండి, కొన్ని వాటర్ తాగేస్తాను. తొందర రాయరా పావే. నేను ఆత్రం పాడుగాను, వీడైతే వేసుకుంటా వచ్చిండు మా మామగాడు. అక్క పదండి. వచ్చినవా ఏపా? గట్టెట్లా పడ్డావే పిన్ని? నల్ల మొక్క బద్దాలు పెట్టుకుంటే గట్లనే ఉంటది. ఏమన్నా కనబడుతుందా వే పిచ్చి మొక్కదానా? బయట ఎండనే దిక్కులేదు, అద్దాలు అవసరమా నల్లయి? బోర్ల బొక్కల వాడి మూతి పనులు అలగొట్టుకుంటేవి. అయ్యో స్వీటీ, లే. బా ఈ స్టూపిడ్ స్టూల్ ఇక్కడ ఎవరు పెట్టారు బా? దన పోయి లేవట్టబట్టే ఇది కావాలనే పడ్డదేంది? ఇవ్వు బా, నేను లేచాను. దెబ్బలేమన్నా తాకినాయా స్వీటీ? బా తాకలేదు బా. పద వెళ్దాం. కరెక్ట్ పోయే టైంకి తుమ్ముతారు జనాలు. ఇప్పుడు తుమ్మితివేమే టైంకు? దరిద్రాలు చూడలేక తుమ్మాల్సి వచ్చింది, ఏం చేస్తా. మంచిగానే ఉందా పిన్ని నడుము? కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా. కళ్ళద్దాలు తీసేయండి అత్త, బయట వెదర్ బాగుంది. నీకేం తెలిసే, గడ ఆస్ట్రేలియాలా గట్టనే పెట్టుకుంటారు. అద్దాలు ఎందుకు తీయమంటాను? చెల్లెది ఆస్ట్రేలియా, ఇంగ్లీష్ వాళ్ళు గట్టనే పెట్టుకుంటారు. నోరు మూసుకొని వాడు. ఇది ఎంతసేపు వాంగుతుంది ఇట్లనే? మళ్ళీ మా మామగాడు వచ్చి పట్టుకునేదాకా చూస్తుంది ఏంది?
ఎంతసేపు రండి రండి. బా కమింగ్ కమింగ్. సరిత దా దా తొందరరా, మేము వెళ్తున్నాం తొందరరా. అది ఇప్పుడు సరిత ఎందుకు, దీనికి ఏడ పని పాట లేదు, ఎవరో ఒకరు కావాలి ఏడికి పోయినా సోపతికి. వదినకు మనం ఎందుకు మమ్మీ, మనం అంటే ఇష్టం లేదు, వేరేటోళ్ళు మంది మంది కావాలి ఎప్పుడు. అది మంచి దొరికింది దీనికోటి. సరితనట సరిత, దాని సరితకిన వారెత్తే మస్తు చాలు మమ్మీ ఆ సరిత. అమ్మో ఎన్ని అనుకుంటున్నావు, ఎన్ని ప్లాన్లు వేస్తుంది. మన వదినకు కూడా అన్ని ఏమేమి ఎక్కిస్తుందో. తొందర ఇలా ఫ్రెండ్షిప్ కట్ చేయి మమ్మీ. అవునే, ఇలా ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అది దీనికి ఎన్నెన్ని నేర్పుతాందో ఏం నేర్పుతాందో. ఏదో ఒక ప్లాన్ వేసి కట్ చేయి తొందర. అవుననే బా, నీ రోగం పాడగాను. ఎంత ఉరికిచ్చినవి నన్ను. ఆట అయినాక ఫోన్ చేస్తా అంటివేనే, ఫోన్ లేదు పాడలేదు. సరితా సరితా అని పిలుస్తుంది, ఉరుకురికి వచ్చిన. ఆగో ఈ ముసలోడేందే గట్టింగులాడిని పట్టుకొని పోతాండు. ఏమోనే అంత తేడా తేడా కొడతాండ్రు. ఇలా ముండంగా మీ అత్తను పట్టుకోక అత్త చెల్లెని పట్టుకొని ఒకటే ఉరుకుతాండు ముందట. మీ మామ వచ్చేదాకా ఆగింటంటేనే డౌట్ వచ్చింది నాకు. అడు గిట్లాంటి వాటికి ఎటు రాడు కదా. రాజు రాడట్నావే. ఫోన్ చేసిన, లేటుగా వస్తా అన్నాడు, మధ్యలో వస్తాడట. ఈ మీ మామగాడు పానకమల పుడక లెక్క ఈడ అచ్చుడు అవసరం. ఆడు లేనిది ఓనే పోదట అటింగులాడి. అగో గదేమేశంరో, అక్కుండంగా బాగా ఎందుకట దానికి. ఈ సురేష్ గాడు కూడా ఉండేది ఉండేనే. వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్లు వాళ్ళిద్దరు ఓవర్ యాక్షన్లు చూడలేక సర్దు మనం. అయ్యో నీకు తెలుసావే, ఇంట్లో పెద్ద కథ జరిగింది. ఏమైందే, మీ అత్తని గిట్ట కొట్టిండేంది మీ మామ? కొడుతూ ఊకుంటుందా మా అత్త? కొట్టుడు కాదు, గిది గిటింగులాడి సంగతి. అదే ఉన్న మీ మామగాడు ఇద్దరు కలిసి ఓవర్ యాక్షన్ చేసిండ్రా? అదే మా మామగాడు ఇప్పుడే వచ్చిండు. అది మంచిగా విని అన్నదే బర్రె అన్నట్టు. మీ అత్త గట్లేమంటది కదా బర్రె లెక్క అన్నదిగా. ఏంటి అక్కడ చూసినావా? అక్కడ మనం చిన్నప్పుడు ఒక చెట్టు మీదకి ఎక్కినాం చూడు. చెట్టు, ఆ చెట్టు గుర్తుందా నీకు? ఆ గుట్ట కూడా గుర్తుందా? చాలే బా, మళ్ళీ పోదామా ఒకసారి ఆ గుట్ట దగ్గరికి? చెట్టు ఎక్కుతావా నువ్వు? నేను ఎక్కిస్తా, ఎక్కరాకపోతే. నాకు ఎక్కరాదు బా చెట్టు. నేను ఎక్కిస్తా అంటున్నా కదా స్వీటీ. చాలే బా. మంచిగుంటది, ఏం మంచిగుంటది. మంచిగా బాంకాకు ఎండు నిన్ను విడిచిపెట్టి మంచిగా అయింది, మనమే ఎంజాయ్ చేద్దాం. కాదే మమ్మీ, మంచిగా ఉంటుండే సురేష్ ఉంటే. ఇలా ముచ్చట్లు పాడుగాను. ఈ మామగానికి ఏం రోగమే, ఈ ఏజ్లా గదాన్ని పట్టుకొని తిరుగుతాండు. ఏమో అల్ల పిస పాడగాను. ఏందో జరిగింది కథ అంటే ఇంట్లో ఏమైందే? అది బర్రె తిన్నట్టు తిన్నది, పన్నది. పండిగా నిద్రలా కలవరిచ్చుడిగా. దాని భాష చూడాలే, కింద పడి కొట్టుకుంటాం. ఓ తలకాయ కూర అంటాంది, అక్క అంటాంది, చెల్లి అంటాంది. ఆస్ట్రేలియాలనట దానికి కూడే పెట్టారటనే. కూడు పెట్టారా? కోడలు బిడ్డ కూడా అన్నీ ఉందటగానే. అవునే, నిన్న రాజు కూడా చెప్పిండు నాకు. అక్కడ పని మనిషి కన్నా హీనమాట దాని బతుకు. దానికి తిండి కూడా ఉండదట చక్కగా. గీడికొచ్చి గంత బిల్డప్ ఇవ్వబట్టే అది. నాకు తెలిసే ఏమిలే, నాకే ఎగిరెగిరి పడుతుంది గిట్లా. మీ వాళ్ళందరు గంతే. ఇక దిక్కుమాల భాష మాట్లాడుడే. ఈ ఇంగ్లీష్లా షూషా అంటది కదా, మొత్తం ఏందో ఏందో మాట్లాడు ఇక. అయ్యో మీకు తెలియదే దాని గురించి, అది ఘోరం. ఇక దానికంటే మా కోడలే నయం. అవును, నా కొడుకు గాని పట్టుకొని ఏం చెప్తాడు. ఇంకా మధ్యలా టర్రనుడే. నాకైతే నవ్వచ్చి చచ్చిన. ఇది ఏమన్నది మళ్ళాను? టర్రట. టర్రుగోలేందే, మీ అత్త ఉన్నదా ఇన్నదా ఇవన్నీ? అయ్యో మా అత్త ఆడబిడ్డ ఇద్దరు ఆడనే ఉన్నారు. నోరెళ్ళ పెట్టిండ్రు ఇక దాని మాటలు చూసి. వచ్చేసింది. అక్కడ మంచిగా ఉంటుంది ప్లేసు. అందరం కలిసి ఇక్కడ కూర్చుందాం. అక్క వస్తున్నావాని? అత్తానా ఇంకెంతసేపట్నే బావని అడుగు. కాలు గుంజుతానే ఇక బాగా సేపు అయినాడు బట్టి. నీకు గుంజుతలేవా స్వీటీ కాళ్ళు?
గుంజుతలే బా, నేను స్లిమ్ గుంటా కదా, నాకు కాళ్ళు గుంజవు, ఏం గుంజవు. ఐమ్ ఫిజికలీ ఫిట్ బా. కాలు గుంజితే చెప్పు స్వీటీ, ఎత్తుకొని తీసుకుపోతా. చీ పో బా. ఎత్తుకొని తీసుకపోతా ఎవరా దాన్ని? ఇగో నీ పెళ్ళాన్ని ఎత్తుకో, బర్రె మంచిగా ఉంటది, ఎల్లెలకల పడతావు. ఇక్కడ జాతర సూపర్ ఉంటుంది స్వీటీ, మన ఇద్దరం కలిసి ఎప్పుడన్నా పోదాం సరేనా? అందరం పోదాం బా. అందరు పోయే జాతర కాదది, మన ఇద్దరమే పోవాలి సరేనా? సరే బా, అట్లా మాట్లాడకు బా, సిగ్గేస్తుంది. సరే సరే గట్టిగా మాట్లాడకు, నీ అక్కింటది మళ్ళా. అక్కింటదా రా? చెప్తావు నేను బర్రెదానికి పోయి, నిన్ను ఉతికారెత్తుంది దానికి చెప్పినా అంటే. వాళ్ళని వస్తే ఎప్పు స్వీటీ, ఎత్తుకుంటా. బా అక్కడికి వెళ్ళాక నాకు ఒక ఐస్ క్రీమ్ కొనివ్వాలి నువ్వు. కొనిస్తా నువ్వు ఏది అడుగుతుంది కొనిస్తా. కొనిస్తావు, ఎందుకు కొనియావు నువ్వు? ఎట్లుంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. ఖచ్చితంగా 500 లైక్స్ కావాలి ఈ వీడియోకి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. నాతో అయితే లేదు, ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.